స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే సమయంలో ఇందూర్ పట్టణంలో తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. గాంధీ చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగుతుంది. హర్ తిరంగా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటి పైన భారతమాతకి భారతదేశానికి చిహ్నమైన తిరంగా ఎగరాలి, మన జాతి ఖ్యాతిని ప్రతి ఇంటి మీద నిలబెట్టాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ హర్ ఘర్ తిరంగా అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు అని చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు కాలేజ్ గర్ల్స్, అదే విధంగా యంగ్స్టర్స్ మొత్తం మంది ఎంత చక్కగా తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు అనేది మనకి తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది ర్యాలీలో పాల్గొనడం? వెరీ హ్యాపీ. దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఎంప్లాయ్మెంట్ పెంచాలి అండ్ కిసాన్ కి అండ్ సోల్జర్స్ కి మనం ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన కోసం. అండ్ ఇది ర్యాలీ కోసం, ఇది ర్యాలీ కూడా వాళ్ళ కోసమే చేస్తున్నాం, వాళ్ళని గుర్తించడానికి మాత్రమే చేస్తున్నాం. అండ్ మన నేచర్ ని కూడా క్లీన్ గా ఉంచాలి, నీట్ గా ఉంచాలి. ఎక్కడ కానీ ఎక్కడ చెత్త పడేయద్దు, నీట్ సొసైటీ ఉండాలి. ఆగస్ట్ 15th సందర్భంగా మేము ఈ ర్యాలీలో పాల్గొంటున్నాము. నాకు ఈ ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇట్లా ర్యాలీ చేయడం వల్ల ప్రతి ఇండియా ఒక గొప్పతనాన్ని మేము చెప్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆగస్ట్ 15 కాదు, ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క సేవలు అవి ఓన్లీ ఆగస్ట్ 15 కి జనవరి 26 కి వేసే సరిపోదు. దేశం కోసం మనం ఎప్పుడున్నామని చెప్పి యూపానికి మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, మన ఎకానమీ బాగుపడాలి అని తను చెప్పింది. సో ఎకానమీ బాగుపడాలంటే ఏం చేయాలి మన వంతుగా? सब लोगों को कॉलेज से बात कर रहे हैं या सब क्या रैली के लिए ठहरे, सब अच्छा रहना बोल के हम लहरी निकाले. चाइना वाले को तो कुछ बुरे चीजें यूज नहीं करना बोल के बोलना चाहिए. सबको देश के लिए सब अच्छा रहना, स्वदेशी वस्तु अच्छा रहना चाहिए, सब अच्छा रहना. जय भारत माता की जय. What is your feeling regarding this? We are feeling very proudly because of this opportunity we got. Kakatiya institution is very nice to giving this opportunity, so we are very proudly, greatly we are saying that we should have so much of humanity. So that's why we all are very kindly requesting that we are very happy to say this. I am feeling very happy. అలా మన ఫ్రీడమ్ ఫైటర్స్ లేకపోతే అంత మంది జరుపుకునే వాళ్ళం కాదు. వాళ్ళు ఉండడం వల్ల ఇలా ప్రౌడ్ గా ఫ్లాగ్ తోటి ర్యాలీ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఇక సమాజంలో బాగా మారేటి ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవాలి. థ్యాంక్స్. ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మీది? 20 నుంచి ఇక్కడ వరకు కోవిడ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా స్వేచ్ఛ ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు స్వేచ్ఛ ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ కాబట్టి ఇంకా ర్యాలీ చేస్తామని చెప్తున్నాం. జై హింద్. తెలంగాణ ర్యాలీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరంతా? దేశం కోసం, దేశం గురించి పబ్లిసిటీ చేయడం కోసం, వాళ్ళలో ఎంకరేజ్మెంట్ కోసం, దేశం గురించి మంచి పనులు చేయడం కోసం. సో దేశం అనగానే మనకి ఒక నానుడి ఉంది, జై జవాన్ జై కిసాన్. మరి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అక్కడ జవాన్లు మన కోసం చాలా కష్టపడుతున్నారు కాబట్టి మనం వాళ్ళ కోసం మనం ఇక్కడ మంచిగా సాల్యుటేషన్ చేయాలి, మంచిగా ఉండాలి. ఫార్మర్స్ కూడా మంచిగా మనం ఫుడ్ వేస్ట్ చేయొద్దు. వాళ్ళు మన కోసం మస్తు కష్టపడి ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనం దాన్ని వేస్ట్ చేయొద్దు. అందుకే రెండిటికి సమానంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. హర్ ఘర్ తిరంగా అనేది ఒక మోటో, ప్రధానమంత్రి తెచ్చిన మోటో. అండ్ ఇది ప్రతి ఇంటి పైన ఒక జెండా ఉండాలని చెప్పేసి మేము మోటో ఇవ్వడానికి ర్యాలీలో పాల్గొంటాం.
ఇందూరులో. ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఈ తిరంగా ర్యాలీ వెనకాల? హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఒక ప్రచారం కాదు, ప్రతి ఇంట్లో మన జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా భారతీయుల గర్వం సమైక్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఇదొక మహా ఉద్యమం. ప్రతి పౌరుల్లో ఉన్నటువంటి దేశభక్తిని, రగులుతున్న దేశభక్తిని మరియు మన జాతీయ పతాకం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి, వాళ్ళకి అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తుంది. ఈ ర్యాలీ కేవలం ఒక కార్యక్రమం కాదు, మన దేశం మీద మనకు ఉన్నటువంటి ప్రేమను, త్యాగాన్ని, గౌరవాన్ని తెలియజేసే, గుర్తు చేసే ఒక పవిత్రమైన క్షణం. మన ఈ జాతీయ పతాకం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగం చేసిండ్రు వాళ్ళ ప్రాణాలు. వాళ్ళని మనం ఎప్పుడు మరవకూడదు. ఈ రోజు ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి యువత, విద్యార్థుల అడుగులు నేటి దేశంని ఒక ముందుకు తీసుకువెళ్ళడానికి శక్తివంతమైన అడుగులు అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పౌరుడిలో దాగి ఉన్న, అంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటది. ఎలా తెలియజెప్పాలో తెలీదు, ఎలా ముందుకెళ్లాలో తెలీదు. మన దేశభక్తిని చాటడానికి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన హర్ ఘర్ తిరంగా అనే ఒక ఉద్యమం ప్రతి ఇంట అది కొనసాగాలి. దీనికి కులాలకి, మతాలకి సంబంధం లేదు. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరిగాం, ఈ దేశ వనరులని తింటున్నాం. ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ దేశాన్ని కాపాడుకునే బాధ్యతలు నేను అని తెలియజెప్పడమే ఈ హర్ ఘర్ తిరంగా. ప్రతి ఇంటి పైన ఒక తిరంగా పతాకం ఎగరాలి అనేది తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం. మన ఇందూరు పట్టణంలో హర్ ఘర్ తిరంగా చాలా శోభాయమానంగా జరిగింది. మన ఐక్యత ఏంటి అనేది తెలుస్తుంది. అయితే మీ ఉద్దేశం ఏంటి? ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు దీన్ని? ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో 6 సంవత్సరాల కిందటే. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి, మిగతా దేశాల పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ దేశాలలో అక్కడ కేవలం అధికారం ఉందో లేకపోతే ఇంకోటి ఉందో అని చెప్పి నడిపించిన దేశభక్తి లేకపోతే దేశం లేదమ్మా. దేశం కలిసి ఉంటేనే, కుటుంబ భక్తి ఉన్న రోజే, ఒక కుటుంబ పెద్ద మీద భయమో భక్తి ఉన్న రోజే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఈ దేశం అంటే మనది అనే ఫీలింగ్ అయిన రోజే ఈ దేశంలో ఉన్న మనం అందరం కూడా బాగుపడతాం. అదే ఉద్దేశంతో 6 సంవత్సరాల కిందకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరంగా యాత్ర అని పెట్టాడు. తిరంగా ర్యాలీ అన్నాడు, హర్ ఘర్ తిరంగా అన్నాడు, ఘర్ ఘర్ తిరంగా అన్నాడు. దానికి కారణం ఏంటి అంటే, ఇవాళ మనం మొన్న పాకిస్తాన్ వాళ్ళు లేదు ఉగ్రవాదులు మన దగ్గర ఏదైతే కాశ్మీర్ లో ఒక దాడి చేయడం జరిగింది. దాని తర్వాత మన భారతీయులు ఏ రకంగా స్పందించారో మీరు చూశారు. ప్రతి మతం లేదు, కులం లేదు, ఎవరు లేదు. ఎందుకంటే ఉగ్రవాదులు అనేటప్పుడు కూడా చెప్పారు, రావు అనలే, రెడ్డి అనలే, నువ్వు గౌడ్ అనలే, నువ్వు పద్మశాలి అనలే, నువ్వు ఎస్సీ అనలే, నువ్వు దళితుడు అనలే, నువ్వు గిరిజనుడు అనలే, భారతీయుడు అంతే చంపారు. ఇయ్యాల కూడా మనం కులాలను, మతాలను పక్కకు పెట్టి మనం ఉండాల్సింది ఈ కండువా కింద. ఇది ఒకే కండువా, ఇది జాతీయ కండువా. ఇది ఈ దేశ జెండా ఉన్నంత వరకు మనం అందరం గర్వంగా ఉంటామనే నమ్మకంతో ఈ రోజు చూశారు. వేలాది మందిగా వచ్చారు, వేలాది మంది ఒకటే నినాదం, భారత్ మాతాకి జై. ఏ పార్టీ నాయకుడి కాదు, ఏ పార్టీ జెండా కాదు, ఒకటే మాది జాతీయ జెండా. అందుకోసమే జనగణంతో ముగింపించాం. ఈ జనమంతా, ఈ గణమంతా, మన భారతీయులంతా బాగున్న రోజు ఈ భారతదేశం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంటి మీద కూడా రేపు 15వ తారీఖు నాడు ఉదయమే జెండా ఎగిరేయవలసిందిగా ఈ ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇందూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత తెలియజేస్తున్నారు. సో ప్రధానమంత్రి గారి దృష్టి బొమ్మని తగలబెట్టడానికి పూనుకున్నారు. సో దీని మీద మీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 3 రాష్ట్రాలకు పరిమితమైంది. 15 ఏళ్ళు ఎన్నో రకాల అబద్ధాలు చెప్పినా 99 దాటలేదు వాళ్ళు. అంటే 100 కొట్టలేదు వాళ్ళు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఏ విధానం పోతున్నామని చెప్పి. దేశ ప్రధాన దిష్టిబొమ్మ తగిలబెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. ఏం చేశాడని చెప్పి 13 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, 11 అయిపోయి 12 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. సొంత ఇల్లుందా అని అడుగుతున్నా నేను ఇవాళ. ఒక గజం జాగ ఉందా అతనికి అంటున్నా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అని అడుగుతున్నా అతన్ని. దేనికి తగలబెడుతుర్రా? 4 కోట్ల మందికి ఇల్లు ఇచ్చినందుకు తగలబెడుతుండా? 11 కోట్ల మందికి శౌచాలయాలు ఇచ్చినందుకు తగలబెడుతురా? లేదు
పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ లో దాడి చేస్తే మనం పోయి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి దాడి చేసినందుకు తగలబెడుతురా? అది ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేవలం వాళ్ళ పార్టీ ఇది కూడా తగలబెట్టకపోతే, ప్రధానమంత్రి కూడా తగలబెట్టకపోతే రేపొద్దున మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే మొన్న మేము మధ్యప్రదేశ్ చూసాం, వేలాది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళ మీద విశ్వాసం కోల్పోతుంది ప్రజల్లో. ప్రజలు ఓట్లేస్తలేరు, అదొకటి. కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా దూరం అయితే భయంతోనే వాళ్ళు తగలబెడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. మరి ఇట్లాంటి చర్యలు చేస్తే ఎంతో కొంత దేశభక్తి ఉన్నది కూడా ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో ఈ సంవత్సరం ఈ నెల ఈ రోజు ఇట్లా ఈ టైంకి ఉన్నాము అంటే ఆయన చేసిన ఒక ధైర్యం అనే చెప్పాలి. సో అట్లాంటిది కూడా తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్పి మన పవర్ ఏంటో, ఇండియా పవర్ ఏంటో చూపించిండు. మరి కొద్ది గొప్ప ఉన్న పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒపీనియన్ ఏదైతే ఉందో ఈ దిష్టి బొమ్మను తగలబెట్టడం వల్ల ఎలాంటి మార్పు వస్తుందంట? అంటే ఇప్పటికే 8 సీట్లకు పరిమితం అయ్యారు, 17 ఉంటే ఇక్కడ. ఆ చివరికి ఆ 8 కూడా కోల్పోయే పరిస్థితికి వస్తారు వీళ్ళు. దాని కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు, వాళ్ళ కార్యకర్తలు కూడా త్వరలో తిరస్కరించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వార్డు మెంబర్ గానో, ఉప సర్పంచ్ గానో, సర్పంచ్ గానో, ఎంపీటీసీనో, జెడ్పీటీసీ గానో, అదే నేను నిలబడితే గెలుస్తానేమో ఆశతోనున్న ఆ 10 మంది కార్యకర్తలు ఆ పార్టీలో మిగిలారు. కార్పొరేటర్, కౌన్సిలర్ అవుతామని ఆశతో నిలబడ్డారు. వాళ్ళ ఆశలు అడియాసైన రోజు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కనుమని అక్కడ పాడేసి రేపొద్దున టూలెట్ బోర్డులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలకు, నియోజకవర్గ కార్యాలయాలకు ఏర్పడబోతుంది. ఇలా రేపొద్దున ఇక్కడ పిసిసి భవన్ అనేది ఒకటి హైదరాబాద్ లో ఉంటుంది, అది కూడా భాగ్యనగర్ నుంచి రేపొద్దున దాన్ని ఒక మ్యూజియం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇది ఒక పార్టీ అధ్యక్షుడికి చెప్తలేను, కామన్ మ్యాన్ గా చెప్తున్నాను. మీరు ఎవరి దగ్గర పెడుతున్నారు? వాళ్ళ పార్టీ నాయకులు అంటున్నారు, అన్నా తప్పలేదన్నా, ఈ పార్టీలో ఉండాలంటే, పోస్ట్ రావాలంటే ఏదో కార్యక్రమం చేయాలి, తిట్టాలి. మొన్న నేను విజయశాంతిని చూశాను, విజయశాంతి ఆవేశంగా మాట్లాడుతుంది. అమ్మా నిన్న నువ్వే వచ్చి ఇదే ఇందూరులో ఏడుపెల్లిలో అంతకన్నా ఆవేశంగా కాంగ్రెస్ లో తిట్టావు, నీ ఏది నిబద్ధత ఏంది అని అడుగుతున్నాను నేను. కాబట్టి పదవుల కోసం వద్దు, దేశం కోసం మాట్లాడదాం. ఈ రోజు దేశం భక్తి గురించి ఉంది కాబట్టి కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ దేశానికి అంత మంచిదని చెప్పి నేను తెలియదు. గత 6 సంవత్సరాల నుండి మన అందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు, ఆయన ఆలోచన మేరకు ప్రతి సంవత్సరము ఇండిపెండెన్స్ డే ముందు హర్ ఘర్ తిరంగా, గత 6 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ హర్ ఘర్ తిరంగా మరి మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. అధ్యక్షులు చెప్పినట్లు ప్రతి సంవత్సరం కూడా 15 ఆగస్టు చేసుకుంటుంటుంది, 26 జనవరి చేసుకుంటుంది. ఈ విధంగా చేసుకుంటుంటే మనము మన స్కూళ్ళకే పరిమితం అవుతుంటుంది, లేదా ఆఫీసులకే పరిమితం అవుతుంటుంది. ఆ తర్వాత మన ఇళ్ళకి పోతుంటుంది, చాక్లెట్లు, స్వీట్లు తీసుకొని. మరి ఇంత ఆనందం పొందుతుందిమా? ఈ రోజు ఇంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే, అంతే కదా? ఎంత గర్వంగా ఉంది ఈ రోజు మనకు. జాతీయ జెండా పట్టుకున్నామంటేనే ఒక బాడీలో వైబ్రేషన్స్ వస్తాయా రావా? అది మన జెండాకున్న శక్తి, మన తిరంగా జెండాకున్న శక్తి. ఏదైతే ఎన్ని యుద్ధాలు జరిగిన దేశంలో భారతదేశం విజయం సాధించింది. కానీ మొన్న పహల్గామ్ లో జరిగిన మా సోదరి మనుల దానికి వ్యతిరేకంగా ఏదైతే ఉగ్రవాదుల దాడికి 2 మహిళలు 22 నిమిషాలలో 9 ఉగ్రవాద స్థావరాలని పూర్తిగా మట్టుమాయం చేసింది మా 2 సోదరి మనులు, మా బిడ్డలే. ప్రియాంక గారంటే ఐక్యమత్యము. భారతదేశం అంతా కూడా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా సమయం వస్తే మేమందరం కూడా ఏకతాటిగా నిల్చుంటాం అనే దానికే ఈ తిరంగా ర్యాలీ. ఇప్పుడు ఏదైతే త్రిదళ సైనికులు కానీ, మన ఆర్మీకి కానీ ఈ తిరంగా ర్యాలీ ద్వారా మేమందరం మీ వెంట ఉన్నాం, మేమంతా మీ వెంట ఉన్నామనే నినాదంతో సందేశమే ఈ తిరంగా ర్యాలీ ఉద్దేశము. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రోజు స్వతంత్రం వచ్చి 69 సంవత్సరాలు, ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒకవైపు అయితే, మిగతా సంవత్సరాలు ఏదైతే 58 సంవత్సరాలు ఒకే పార్టీ పరిపాలన చేసింది.
అదంతా కూడా ఒకవైపు ఎప్పుడైనా ఇట్లా జెండా పట్టుకున్నాం అప్పుడు మన ఆఫీసుల మీద స్కూళ్ళ మీద చూస్తుంటుంది. కనుక ఈ తిరంగా ర్యాలీ రాబోయే ప్రతి సంవత్సరం కూడా ఉంటది కదా. మనం పాల్గొందామా? అప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా తెలుగు రావాల. ఇదండి గాంధీ చౌక్ దగ్గర స్టార్ట్ అయిన తిరంగా ర్యాలీ ఇక్కడ తిలక్ గార్డెన్ దగ్గర ముగిసింది. సో ఇక్కడ ఎవరైనా మన 140 కోట్ల భారతీయ ప్రజలే, మనం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే చచ్చిపోయేది. సో ఫైనల్ గా మనకు మిగిలింది ఈ యొక్క దేశం మాత్రమే. దేశాన్ని కాపాడుకోవాలి. మీరు గడప బయటకు వెళ్ళినప్పుడు మనం దేశం గడప లోపలనే కులమా, మతమా, రాష్ట్రమా, ప్రాంతమా అనేది చూసుకోవాలి అనేది నాయకులు చెప్తున్నారు. అట్లాగే మన దేశ యువత ఎట్లా ముందుకెళ్ళాలి, మనం ఎట్లా బాగుపడాలి, ఏం చేస్తే మనం దేశం ముందుకెళ్తది అనేది మనం విద్యార్థుల మాటల్లో విన్నాం. ఇది ఈ రోజు నిజామాబాద్ తిరంగా ర్యాలీ.